ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి సంఘటనలో 28 మంది అమాయకుల పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీర్చుకోవడానికి వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడిలో చేరారు. ఈ దాడిపై మోడీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి ఎవ్వరిని కూడా వదిలిపెట్టబోమని, ఎక్కడ దాక్కున్నా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ హెచ్చరించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకనే పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాను సైతం నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సమాధానంగా పాక్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. షిమ్లా ఒప్పందం తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. షిమ్లా ఒప్పందం నిలిపేయడం వల్ల భారత్ కు వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? అసలు షిమ్లా ఒప్పందంలో ఏముందో మీకు చెప్తాను. షిమ్లా ఒప్పందం అనేది 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన ఓ శాంతి ఒప్పందం. ఈ ఒప్పందం 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని భారత ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు. ఈ ఒప్పందం యొక్క ముఖ్యమైన ఉద్దేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం మరియు శాంతిని నెలకొల్పడం. ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు: కాశ్మీర్ సమస్యతో సహా అన్ని సమస్యలు శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. మూడో దేశం లేదా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ఉండకూడదని నిర్ణయించారు. 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా గుర్తించారు. ఈ రేఖను ఏకపక్షంగా మార్చకూడదని రెండు దేశాలు అంగీకరించాయి. అంతర్జాతీయ సరిహద్దు నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి. యుద్ధ ఖైదీలను కూడా తిరిగి అప్పగించడానికి అంగీకారం కూడా కుదిరింది. సమాచార మార్పిడి, పోస్టల్ సేవలు, రవాణా మరియు వాణిజ్య సంబంధాలను క్రమంగా పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. షిమ్లా ఒప్పందం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నం. అయితే కాశ్మీర్ సమస్యతో పాటు ఇతర వివాదాలు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వైపాక్షిక చర్చలకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే అనేక సందర్భాల్లో ఇరు దేశాలు ఈ దిశగా సాధారణమైన పురోగతి సాధించలేకపోయాయి. ఇటీవల 2025 ఏప్రిల్ 24న పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది మరియు అనంతరం భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందిస్తూ పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా షిమ్లా ఒప్పందం తాత్కాలికంగా పాకిస్తాన్ నిలిపేయడంతో సీన్లోకి చైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా చైనాపై విధించిన పన్నులతో చైనా కుదేలవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇండియా పాకిస్తాన్ వివాదాల్లోకి చైనా రాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి చైనా ఈ వివాదాల్లోకి వస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి and don't forget to follow for more updates.